ఇవాళ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపనుంది సభ. అనంతరం సింగరేణి వార్షిక నివేదిక, రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రవేశపెడతారు. రేపు అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారం అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, వాళ్ళు ఏం జరగబోతోంది? రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుగా సమాచారం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. నిన్న గవర్నర్ ప్రసంగంతో ఇరు సభలు ప్రారంభం కావడంతో ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం రెండు సభల్లో కూడా ప్రవేశపెడతారు. ఇక్కడ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. నిన్న ప్రధానంగా కూడా కొన్ని కీలక అంశాలు గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇష్టారీతిలో ధనార్జన చేపట్టారు, అన్యాయ మార్గంలో డబ్బు సంపాదించారు, వాటన్నిటి కూడా అంతమయ్యే రోజుల దగ్గరకు వచ్చాయంటూ కూడా నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగంలో ఒక పద్యం ద్వారా అది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతోపాటు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం, అలాగే మూసీ డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నామని చెప్పడంతో పాటు ప్రజలు తమపై ఉన్న నమ్మకాన్ని గత ఎన్నికల్లో చూపించారనేది గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు 3 వార్షిక నివేదికలను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అందులో సింగరేణి కాలేజీకి సంబంధించిన వార్షిక నివేదికను, దీంతోపాటు రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. దీంతోపాటు ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ యొక్క వార్షిక నివేదికను మంత్రి కోమటిరెడ్డి సభలో ప్రవేశపెడతారు. ఇక సుదీర్ఘంగా ధన్యవాద తీర్మానం సందర్భంగా అటు అధికార విపక్షాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. గతాన్ని ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పలు అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఎజెండాగా కూడా మాజీ మంత్రులు కేటీఆర్ అలాగే హరీష్ రావు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ఎట్ ది సేమ్ టైం ఈరోజు సంబంధించి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఆటో వాళ్ళతో ర్యాలీగా కూడా అసెంబ్లీకి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ముఖ్యంగా ఫ్రీ బస్ సర్వీస్ ద్వారా ఆటో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళకు ఇస్తామన్న ఆర్థిక భరోసా ఏది ఎప్పటి నుంచి ఇస్తారనే అంశాన్ని డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళు ఈరోజు ఆటో వాళ్ళతో కలిసి ఈరోజు అసెంబ్లీ వరకు కూడా రాబోతున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ వాయిదా పడ్డ తర్వాత ఈరోజు క్యాబినెట్ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈరోజు ఆమోదించే అవకాశం ఉంది. దీంతోపాటు ఇరిగేషన్కి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు అందింది. దానికి సంబంధించి ప్రభుత్వం అయితే చర్చిస్తూ ఉంది. ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించాలి, సభలో దీనికి సంబంధించి చర్చ పెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో విపక్షాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ అస్త్రాలు సంధిస్తే బాగుంటుందనే దానిపైన ఈరోజు క్యాబినెట్లో మంత్రులతో సీఎం డిస్కస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు కులగణనకు సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో రేపు కులగణనకు సంబంధించిన అంశాన్ని కూడా సభలో పెట్టే అవకాశం ఉంది. దానికి కూడా ఆమోద ముద్ర వేయించే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు 100 ఎకరాల భూమిని ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర హైకోర్టుకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు కూడా పాస్ చేసే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తూ ఉంది. మరికొన్ని బిల్లులను కూడా ఈసారి సభలో పెట్టే అవకాశం ఉంది. అయితే రాకేష్, సో దీంతో పాటుగా ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన అంశం నిన్న చాలా రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అలాగే శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్ కూడా నిన్న మనం చూసాం. అలాగే గవర్నర్ ప్రసంగానికి హాజరు కాని ప్రతిపక్ష నేత ఏంటి అంటూ ముఖ్యమంత్రి ఎద్దేవా చేసిన విషయం కూడా మనం చూసాం. ఈ అంశాలకు సంబంధించి కేసీఆర్ ఒకవేళ అసెంబ్లీకి వస్తే కనుక ఈ అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? గరంగా జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తోందా చర్చ? కంటెంట్ అయితే ఒక హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ సభా వేదికగా సమాధానాలు చెప్పాలని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాలి, తమ హయాంలో ఏం చేశామన్న విషయాన్ని చెప్పేందుకు మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా తెలుసు. అయితే ఈరోజు అటెండ్ అవుతారా లేకుంటే బడ్జెట్ పైన చర్చ సందర్భంగా అటెండ్ అవుతారా అనేది మాత్రం బీఆర్ఎస్ నేతల నుంచి ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. మేబీ ఈరోజు అటెండ్ అయ్యే అవకాశం లేదనేది తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితిలో ఎలాగైనా కేసీఆర్ సభకు అటెండ్ అయితే ఈజీగా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గతంలో చేసిన తప్పిదాలను ఎత్తి చూపడం ద్వారా తమ ప్రభుత్వం పైచేయి సాధించాలనే ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా సమాచారం. అందుకే పదే మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తే బాగుంటుందనే అంశాన్ని ఆయన పదే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విధంగా బీఆర్ఎస్ ముఖ్యంగా ఇరుకున పెట్టే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తుందనే స్పష్టంగా కనిపిస్తుంది.